జోషిగా మేము కొత్త వెంకటజీపాలెం గ్రామ సేవా సంఘం దగ్గర ఉంటున్నాము. మేము కొన్ని సంవత్సరాలుగా మా వాళ్ళు దగ్గర నుంచి మా తాతయ్య మామగారులు వాళ్ళ దగ్గర నుంచి కూడా మేము శ్మశానం కోసం చాలా మందిని అడగటం జరిగింది. మాకు రహదారి బాగా వేయాలి, మంచిగా చేయాలి అనేసి. కానీ ఈ రోజు వరకు ఎవ్వరు కూడా మా బాధ పట్టించుకోలేదు. ఈ రోజు మేము ఏదో దారి వేసుకునేపాటికి చాలా రకాలుగా మాట్లాడుతున్నారంట, వేయకూడదు అలా ఇలా అని. మేమేం అడగలేదండి, జస్ట్ రహదారి అడిగామంతే, లోపలికి వెళ్ళే తోవ అడిగామంతే. ఈ శివాలయం దేవస్థానము, మళ్ళీ ఆంజనేయస్వామి గుడి అవన్నీ మా గ్రామం సైట్ అండి. అది ఈ రోజు అది గవర్నమెంట్ది, అది ఏం కాదు. అది కబ్జా చేయాలి అనుకున్నా కూడా అది కరెక్ట్ కాదు. దయచేసి మాకు మేము అక్కడ ఏమి మేళ్ళు మిద్దులు కట్టుకోవాలి అని ఏం అడగలేదు. శ్మశానానికి దారి అడిగాము, అంతకు మించి ఇంకేం అడగలేదు. దయచేసి మాకు న్యాయం చేస్తారని, ఎటువంటి ఇబ్బంది కలగకుండా మాకు ఆ రహదారి కల్పించాలని మేము కోరుకుంటున్నాం. అలాగే కొత్త వెంకటజీపాలెం ప్రెసిడెంట్ వదిన గారిని మేము చాలా 100 సంవత్సరాల నుంచి ఇలా పోరాడుతున్నారు. మా తాతల కాలం కానించి పురాల కానించి. కానీ 50 సంవత్సరాల నుంచి కూడా ఎంత పోరాడినా ఎంత చేసినా కూడా చాలా ఇబ్బందులు పెట్టేస్తున్నారండి. శ్మశానానికి వెళ్ళాలంటే చాలు, ముందు చావుకంటే ముందు అక్కడ క్లీన్ చేసుకోబోటానికి మందు బాటిళ్ళు, గంజాయిలు ఇవన్నీ చేసి క్లీన్ చేసుకోబోటానికే సరిపోతుందండి. గాలి పెంకుల మీద నడుచుకొని చేసుకొని ఈ 3 గ్రామాలు కూడా అందరినీ రూపాయి కూడబెట్టుకొని డబ్బులు వేసుకొని ఈ రోడ్డు వేసుకుంటే దీనికి కూడా కబ్జాగారులు చేస్తున్నారండి. షాపింగ్ మాల్ కడతాం, ఇవి కడతాం అనేసి అంటున్నారు. కానీ మేము అన్నీ అడగటం లేదు కదండి. శ్మశానం మాకు లోపల ఉన్నది, లోపల ఉండే శ్మశానానికి మేము దారి అడుగుతున్నాం. ప్రతి ఒక్కరికి కూడా ఎంత సంపాదించినా, ఎంత కోట్లు సంపాదించినా అదే కదండి మనకి లాస్ట్కి మిగిలేది. ఆ శ్మశానానికే దారి అడుగుతున్నాం. ఇది 10 మందికి ఉపయోగపడేదే కదా. ఎంతమంది రాజకీయ నాయకులైనా, ఎంతమంది ఇదైనా సరే, ఎంతమంది ఇచ్చేసినా ఏది చేయలేకపోతున్నాం. అందుకే మా పోరాటం ఎలాటోళ్ళైనా సరే, ఏది మీరు శ్మశానాన్ని శుభ్రంగా ఇచ్చేసుకోలేకపోతున్నారా అనేసి అని అడుగుతున్నారు. అందుకోసం మాకు వెళ్ళేటప్పుడు చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఆ గాజు పెంకులు పెట్టుకొని, ఆ గాజు చేసాలు, శుభ్రం మందు బాటలు, గంజాయి ఇవి అన్నీ దాటుకొని వెళ్ళవలసి వస్తుంది. అందుకని దయచేసి మాకు దారి కల్పించమని, శ్మశానానికి మాకు లోపల శ్మశానం ఉండేదాన్ని మాకు ఈ దారి కల్పించమని మేము అడుగుతున్నాం పెద్దల్ని. మాకు దయచేసి మాకు దారి మొత్తం 3 గ్రామాలు సమస్య మేము అందరమే ఇచ్చేస్తున్నాము. అదే మా ఇది మాట. స్వామీజీ వచ్చేదంటే దొంగ స్వామీజీ అతను అందరికీ తెలుసు, మీకు మీడియా వరకు కూడా తెలుసు. ఆయన ఆడపిల్లల్ని అనాథ పిల్లలు అని చెప్పి తీసుకొచ్చి వాళ్ళు చాలా చాలా దారుణంగా, వాళ్ళు అసభ్యంగా వాళ్ళు ప్రవర్తించిన దీంట్లో నేను కేసులు కూడా ఎదుర్కొన్నాడు. రెడ్డి పట్టుకొని చేస్తే ఈ రోజు కూడా ఆయన ఏదో పనికివాళ్ళు కంప్లైంట్ ఇస్తే ఆయన కంప్లైంట్ పట్టుకొని వీళ్ళందరూ పరిగెత్తుకొని ఎందుకు వస్తారో తెలియట్లేదు. ప్రతి చిన్న విషయానికి ఈ రోజుకి ఒక 420గా తప్పు చేసి నేరస్తుడయ్యి క్రిమినల్ ఫోన్ చేస్తే వీళ్ళందరూ ఎందుకు స్పందిస్తారో తెలియట్లేదు. స్వామీజీ ఆ పూర్ణానంద సరస్వతి దాని బ్రాకెట్ లో షార్ట్ కట్ లో పొన్నయ్య స్వామి అని అంటారండి. అతను దానికి ఎందుకు ఆయన మాట్లాడిస్తారు? ఒక మంచి వ్యక్తి చెప్పిన మాట ఆయన వినొచ్చు, తప్పులేదు. ఒక దొంగ స్వామి చెప్పిన మాట వినలేదు. అసలు ఏం చేశారు ఆ గ్రామస్తులు, ఏం చేశారు, ఏం చేశారు? ఆయన స్టార్టింగ్ ఎలా వచ్చారండి, ఒక స్టూడెంట్ గా వచ్చి మా గ్రామానికి వచ్చారు. ఆ టైంలో మా గ్రామస్తులే మొత్తం దేవాలయాలన్నీ మా ఆంధ్రలోనే ఉండేవి. శివాలయం, ఆంజనేయ స్వామి మొత్తం అన్ని నేనే కట్టించేవాడిని. అప్పుడు ఉండేటప్పుడు వాళ్ళు సోషల్ స్కూల్గా పెట్టి కృష్ణా కాలేజీ ఆ తరపున వాళ్ళ సొసైటీ తరపున మన బిల్డింగ్ తరపున ఆ రూమ్ లో కూర్చొని పిల్లలకి పాఠాలు చెప్తూ ఉండి తర్వాత అలాగే అక్కడే ఉంటే సాధు ఆశ్రమం ఉంది, గీతా మందిరం. ఎంతోమంది స్వాధులు, ఇంచుమించు 20-30 మంది స్వాధులు ఉండేవారు. వాళ్ళు కూడా ఈయన పూనుకొని వాళ్ళందరినీ బయటికి తగిలేసి ఈయన ఒక్కడో ఆక్రమించాడు. అయినా కూడా మేము ఎవరు సరే పట్టించుకోలేదు. సరే అని చెప్పేసి గతంలో గీతా మందిరం, గీతా ఉత్సవాలు అంటే మా గ్రామస్తులందరూ కూడా 18 రోజులు వైభవంగా ఎన్నో కార్యక్రమాలు చేసేవాళ్ళు. అలాంటి దాన్ని ఈ స్వామీజీ వచ్చిన తర్వాత మొత్తం అన్ని సర్వనాశనం చేసేదే కాకుండా ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తూ తప్పుడు కంప్లైంట్ పెట్టి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. డోంట్ కేర్ ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఆ రోజులు పోయి చేసేవాళ్ళు. మేము గతంలో చేసాం, లాస్ట్ వచ్చాం. మిగతా రిప్రజెంట్లు కూడా మా దగ్గర ఉన్నాయి. రిప్రజెంట్లు కమిషనర్కి ఇచ్చాం, కలెక్టర్ గారికి ఇచ్చాం, ఎంఆర్ఓకి ఇచ్చాం, అందరికి ఇచ్చాం, ఎమ్మెల్యే గారికి ఇచ్చాం, ఎంపీ గారికి ఇచ్చాం. ప్రతి ఒక్కరికి
ఇవ్వలేనిది ఏమీ లేదండి. మా దగ్గర కంప్లీట్ గా రిప్రజెంటేటివ్స్ కూడా ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఎందుకలా అయితే ఈ రోజు మాకు ఇంకా కోపం ఇంకా అప్పటికి కూడా ఇంకా శాంతం అంటే మాకు నశించిపోయింది. ఇంకా ఓపిక ఈ మొన్న మీకు కలలేదండి, ఈ మధ్య కలలేదు. మొన్న రోడ్డు వేసుకున్నాం, మీకు అందాలు వేసుకొని రోడ్డు వేసుకుంటే వాళ్ళు ఇంప్లిమెంట్ వాళ్ళు వచ్చి ఈవో వచ్చి మా దగ్గర ఇక్కడికి వచ్చి మీరు ఏం చేస్తారు ఏంటంటే రోడ్డు అంతా రోడ్డు వేయడానికి వీలు లేదు, మీరు తవ్వేస్తాం రోడ్డు అని అంటే అప్పుడు ఇవన్నీ మేము ఇలా దీక్షలాగా అందరూ కూర్చొని ఒక ఐకమత్యంగా కూర్చొని నాయకులు అందుబాటులో లేరండి. ఇవాళ ఈ మధ్య అసెంబ్లీ సమావేశాలు అవుతున్నాయి కదా, వచ్చిన తర్వాత రేపు వస్తారన్నారు. వచ్చిన తర్వాత ఒకసారి మేము విజిట్ చేస్తాం. ఫర్దర్ గా మేము ఇంకా ఏమైనా సరే మాకు 2 గ్రామాల ఐకమత్యంతో దేనికైనా ఏ పోరాటానికైనా సిద్ధంగా ఉన్నామని, అలాగే ఎవరు మాకు ఇబ్బంది లేకుంటే ఎవరు సాయం చేయకపోయినా ప్రభుత్వం కానీ లేకపోతే అధికారులు కానీ మాకు డెవలప్మెంట్ చేసుకోకపోయినా మా 2 గ్రామాలతో తరఫున ఈ చందాలు పోగు చేసుకొని మిగతా కూడా ఎంతో డెవలప్ చేసుకోవడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఎంతవరకు చేసుకున్న తర్వాత మిగిలిన పని మేము చేసుకోవడం మాకు పెద్ద ఇదేం కాదు. ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేకపోవచ్చు. ఒకవేళ వచ్చి వాళ్ళు ఏమైనా వచ్చి డెవలప్మెంట్ చేస్తే మాకు చాలా సంతోషం అండి, చెయ్యాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.